మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ఉదయని. తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలకు ఏమాత్రం కొదవ ఉండదనేసి మనం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం. కానీ ఈ మధ్య గ్యాప్లో అలాంటి తమిళ చిత్రాలు ఏవి రాలేదు, అందులో ఏ విధమైన సందేహము లేదు. బట్ నేనున్నాను అని ముందుకొచ్చిన నటుడు ఎవర్రా అంటే విజయ్ సేతుపతి. చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తీసుకొచ్చి తమిళ ఆడియన్స్కి ఇచ్చాడు విజయ్ సేతుపతి. అదే మహారాజా. నిధిలెన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కురంగ బొమ్మ అనేసి తమిళంలో ఒక సినిమా చేశారు. అది కూడా చాలా అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో కూడా ఒక బ్యాగ్ చుట్టూ కథ నడుస్తుంటుంది. అలాంటి సినిమానే ఇది. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటి అని అనుకుంటే ఇందులో ముఖ్యంగా అనురాగ్ కశ్యప్, విజయ్ సేతుపతి, నట్టి, సో వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ముఖ్యంగా మన క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయ్యి బయట వచ్చిన మనకందరికీ నచ్చిన నటి మమతా మోహన్ దాస్ ఇందులో ముఖ్యమైన రోల్ ప్లే చేశారు. ఆవిడ మాత్రమే కాకుండా అభిరామి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద స్టార్ క్యాస్టే ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో మనం విజయ్ సేతుపతిని ప్రతిసారి ఏమనుకుంటాం, ఏందబ్బా విజయ్ సేతుపతి ఒక భారీ కాయం, ఇతను ఏంటి హీరో, మనం అన్ని సినిమాలో విలన్గానే కదా చూసాము, ఇతను హీరో ఏంటి అని మనం అనుకున్న సందర్భాలు ఎన్నో. బట్ ఈ సినిమాలో ఒక నట రాక్షసుడిని చూడొచ్చు. ఎంత అద్భుతంగా నటించుంటాడంటే, అయితే అది సెటిల్డ్ అయిన యాక్టింగ్, ఎక్కడ కానీ ఓవర్ డోసేజ్ ఎక్కడ కనిపించదు. ఏ సన్నివేశానికి ఎంత పావు నటన కావాలి అనడంలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. సినిమాని చూస్తే మనకు కన్నీళ్ళు ఆగవండి, 100% చెప్తాను. ఒక్కొక్క సన్నివేశంలో మనిషి అందరిని అంత నొప్పించేస్తాడు తన యాక్టింగ్లో. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్. కథ ఏంటంటే, ఇక్కడ ఈ సినిమాలో కథని కొంచెం డీప్గా చెప్తే చాలా విషయాలు స్పాయిలర్గా అయిపోతుంది. సో అవి రివీల్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాను. అందుకోసమే ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న అనుబంధంతో తయారైన సినిమా అనేది. కూతురు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఎందుకంటే అలాంటి భావోద్వేగమైన ఒక సెంటిమెంట్ మిక్స్డ్ ఒక సినిమాని ఇచ్చాడు మన మహారాజా విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి చూసాము. ఇందులో దానికి మించిన ఒక ముఖ్యమైన నటుడు ఎవరు అంటే నటి. అతను ఇన్స్పెక్టర్గా ఈ సినిమాలో వస్తారు. దాని తర్వాత సింగంపులి, ఆల్రెడీ ఇక్కడ సూర్య జ్యోతికాలతో ఒక సినిమా చేశారు ఆయన, సింగంపులి అనేసి. దాని తర్వాత కామెడీ యాక్టర్గా మారిపోయాడు. ఇప్పుడు కామెడీ సినిమాలో చేస్తున్నాడు. ఆ కామెడీ జోనర్ నుంచి బయటకు వచ్చి ఒక తనదైన శైలి, ఒక విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడు. మనిషి అదరగొట్టేస్తాడు సెకండ్ హాఫ్లో. సినిమాలో ఫస్ట్ సన్నివేశం ఏంటంటే, ఒక ఇల్లు, ఆ ఇంటి పైన ఒక లారీ దూసుకొచ్చేస్తుంది. దూసుకురాగానే ఇల్లు కొలాప్స్ అయిపోతుంది. అక్కడ వచ్చి కొందరు చనిపోతారు. అక్కడే కథ మొదలవుతుంది. విజయ్ సేతుపతి ఏడుస్తూ కనిపిస్తాడు. దీని కథ ఏంటి అనేది తర్వాత సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. కట్ చేస్తే విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో నా ఇంట్లో ఉన్న చెత్త బుట్ట కనిపించట్లేదు అని చెప్తాడు. ఆ చెత్త బుట్ట ఎలా ఉంటుందంటే అంటూ ఒక రకమైన ఒక భావోద్వేగంతో, ఒక బాధతో ఆ చెత్తబుట్టకి ఒక డెఫినేషన్ ఇచ్చి పోలీసులకి చెప్తాడనమాట, ఈ ఆకారంలో ఉంటుందనేసి. బట్ అతను అలాంటి యాక్టింగ్లో ఆ చెత్తబుట్టని చెప్పేటప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఏదో మనిషి విషయం అందులో దాచాడరా, సంథింగ్ ఆ చెత్తబుట్ట అనే దాంట్లో ఉంది అనేది మాత్రం పక్కాగా ఆడియన్స్కి చెప్పేసాడు. ఆ చెత్తబుట్ట విషయాన్ని పోలీసులు మాత్రం పెద్ద సీరియస్గా తీసుకోకుండా కామెడీగా తీసుకుంటారు. ఆ కామెడీతోనే ఫస్ట్ హాఫ్ పూర్తిగా రన్ అవుతూ ఉంటుంది. కానీ ఆ కామెడీ కొద్ది కొద్దిగా ఆ కథ రివీల్ అయ్యే టైంకి చాలా సీరియస్గా మారుతుంది. చెత్తబుట్టలో ఇంత విషయాలు ఉందా? మన ఫస్ట్ సన్నివేశం చెప్పాం కదా, ఒక లారీ దూసుకెళ్ళిపోతుందని. అక్కడ ఒక పాప ప్రాణాలతో బయటపడుతుంది. దానికి కారణం చెత్తబుట్ట. అసలు యాక్చువల్లీ ఈ విషయాన్ని నేను రివీల్ చేయకూడదు. ఇలాంటి ఒక విషయం రివీల్ చేస్తేనే, అలాంటి విషయాలు సినిమాలో ఇంకా ఇంకొక 10 ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదనే ఉద్దేశంతో ఒకే ఒక విషయాన్ని మాత్రం రివీల్ చేశాను. సో దాని తర్వాత ఒక పెద్ద ముఠా, ఆ ముఠాని పట్టుకోవడం కోసం విజయ్ సేతుపతి ఎలాంటి ప్రయత్నం చేశాడు అన్నది కథ, మిగిలిన కథ. అది ఎందుకు ప్రయత్నిస్తాడన్నది కూడా ప్లీజ్ సస్పెన్స్గానే అనుకోండి. ఇది దాని తర్వాత ఏంటంటే, ఆ సినిమాలో సెకండ్ హాఫ్లో ఒకానొక సందర్భంలో, ఇది యాక్చువల్లీ ఈ సినిమాని పాత్రికేయుల కోసం అనేసి స్పెషల్ షో వేశారు. 2 days ముందే వేశారు. చెన్నైలో ఉన్న తెలుగు తమిళ పాత్రికేయులందరూ సాధారణంగా సినిమాను చూస్తాము, పెద్దగా వచ్చి ఆన్ స్పాట్లో సగటు ప్రేక్షకుడిలాగా ఎవరు వ్యవహరించరు. చేతులు తట్టడమో, ఈలలు వేయటమో
ఆహా ఊహో అనటం అలాంటివి ఎప్పుడు చెయ్యరు. పొలైట్గా డిగ్నిఫైడ్గా జర్నలిస్టులు ఎలాగ ఉంటారో అదేవిధంగా సినిమా చూసి బయటకు వస్తారు. కానీ ఈ సినిమాలో నట్టి సన్నివేశానికి క్లాప్స్ పడ్డాయి. విజయ్ సేతుపతి ఒకానొక సన్నివేశంలో అతను ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు క్లాప్స్ పడతాయి. అదేవిధంగా సింగంపులి తనదైన విలనిజాన్ని చూపించేటప్పుడు అద్భుతమైన క్లాప్స్. అసలు నా 17 ఏళ్ళ పాత్రికేయ జీవితంలో ఇదే చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో వెరీ ఫస్ట్ టైం ఇన్ని సన్నివేశాలకు మొత్తం జర్నలిస్టులు కలిసి క్లాప్ కొట్టిన ఒకే ఒక సినిమా. నేను ఎందుకు ఇంత బూస్ట్ చేసి చెప్తున్నాను అనేసి అంటే సినిమా మన మనసును పిండేస్తుంది. అలాగే అసలు కొన్ని సన్నివేశాలు అయితే ఈ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ రా బాబు, చేతులు దండం పెట్టేయచ్చు అనిపిస్తుంది. దానికి తోడు సినిమాలో మ్యూజిక్. అజనీష్ మన కాంతారా సినిమాకి సంగీతం సమకూర్చిన వ్యక్తి. సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరు వాళ్ళందరూ ఆ పాత్రలకు ప్రాణం పోసుంటారు. ఈ పాత్రలన్నింటికి తన సంగీతంతో ప్రాణం పోసాడండి మనిషి. చాలా అద్భుతంగా చేశాడు. ఆయన మాత్రమే కాదు, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, అతని యొక్క టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ బాస్. యాక్చువల్లీ విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన యొక్క చెత్తబుట్ట కనిపించలేదు అని ఒక స్టోరీ ఒకటి చెప్తాడు. నేను అప్పుడే పనిలో నుంచి వచ్చి బ్యాగ్ తీసి పెట్టానండి అంటూ అతను ఒక కథ చెప్తాడు. యాక్చువల్లీ జరిగిన కథ ఒకటి, ఆ విషయాన్ని ప్రేక్షకులకు కన్వే చేయాలి. దాన్ని అద్భుతంగా కన్వే చేస్తాడు. ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక కథ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక కథ, పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది వేరే కథలా ఉంటుంది. ఇలా 2-3 కథల మిశ్రమంగా అది ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఒక డౌట్ రాకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఆయన ఎడిటర్ చాలా చక్కగా చూపించాడు. అతని యొక్క పనితనం తన ఎడిటింగ్లో చాలా సూపర్గా చూపించాడు. అతనికి హ్యాట్స్ ఆఫ్. మొత్తానికి ఏంటంటే సినిమా ఒక ఆడపిల్ల తండ్రి ఎవరైనా కానీ సరే ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే కన్నీళ్లు పెట్టుకోకుండా బయట రాలేరు. వీలైతే మీ పాపతో పాటు ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఇంకా టైం ఉంటే కుటుంబంతో పాటు వెళ్ళి చూడండి. 100% అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. ఈ సమాజానికి మంచి సందేశాత్మక సినిమా కూడా ఇది. అందరికీ నచ్చుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు.